హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు బఫేకి వెళ్ళాను. సిటీ సెంటర్ ఎదురుగా ఆపోజిట్. లొకేషన్ నేను లాస్ట్లో పెడతాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లాస్ట్లో ఇంకా వచ్చేసినాం కదా. ఎక్కడికైతే నేను బయట టూర్లకు కానీ ఎక్కడికి కానీ వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం అయితే వెళ్తాను, మీకు తెలుసు కదా. ఇంకా పిల్లలు ఇంకా ఊరి నుంచి మా తమ్ముడు కూతురు వీళ్ళందరూ వచ్చి ఇక బయటికి ఎక్కడికన్నా వెళ్దామంటే ముందు మెదక్ ప్లాన్ వేసుకున్నాము. ఇక మళ్ళీ తర్వాత వెళ్దాంలే మెదక్ సండే అట్లా. వీళ్ళకైతే ఫుడ్కి ఇక్కడ తీసుకొద్దామనేసి, ఇంట్లో ఎలాగో ఎప్పుడు నాన్ వెజే చేస్తాను. సర్లే బయట తిన్నది వేరే ఉంటుంది కదా. మేము చాలా సార్లు ఈ బఫేకి వెళ్ళాం అనమాట. ఇంకా మా తమ్ముడు కూతురు చూడలేదు కాబట్టి తనని తీసుకొచ్చాను. ఏం లేదు ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ ఫుడ్. మీకు తెలుసు కదా, బఫే అంటే అన్నీ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. మొత్తము స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఇట్లా ఫ్రై, చికెన్, ఫ్రాన్స్, మటన్ అన్నీ ఎట్టు జెట్ ఉంటాయి అన్నమాట. మనకి అట్లా స్టవ్ అంటే బొగ్గులు స్టవ్ ముందు పెట్టేసేస్తాడు. దాని మీద ఎన్ని గ్రిల్ కావాలంటే మనం ఎన్ని వెరైటీస్ కావాలంటే మనం తిన్నంత. మేమైతే మీకు చెప్తే ఇదవుతారు, 4 times మేము తెప్పించుకున్నాము అవి. గ్రిల్ చికెన్, ఇంకా ఫ్రాన్స్, ఇంకా లెగ్ పీసెస్, ఇంకా మనకి వెజ్లో అయితే ఇంకా ఇది ఏమంటారు, ఇక అదే మష్రూమ్స్ అవి, ఇంకా పన్నీరు, ఇంకా చూడండి మటన్ కబాబ్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా, అంత స్పైసీ లేదు, అంత నార్మల్ లేదు. మళ్ళీ ఇది మేము తీసింది ఇది 3rd time అనమాట వీడియో తీసింది, ఇది 3వసారి. మనకి ఎన్ని కావాలంటే అది కింద బొగ్గులు చూసారా, మనకు ఆరవన్నమాట. అవి చక్కగా డ్రై అయితేనే ఉంటాయి మంచిగా. అలా తింటూనే మనకి ఎన్ని కావాలంటే అని తెచ్చిస్తాడు, నో డౌట్. అది నేనైతే నాకు ఎక్కువగా వీడియో తీయడానికి నాకు కుదరదక, నేను తినేది చేసేది అంతా ఒక ఈ షార్ట్ వరకే ఉంటుంది. అసలు మేము ఇవన్నీ తిని అంటే వేడిగా అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే 3 రకాల సాసులు ఇస్తాడు కూడా. ఒకటి వచ్చేసి మిర్చి అంటే ఒక స్వీట్నెస్గా ఉంటుంది సాసు అవి, ఇంకొకటి పుదీనా కొత్తిమీర సాస్ ఉంటుంది కదా అది, ఇంకా వైట్ సాస్, ఇంకా అన్నీ చాలా. అంటే మనకి ఏది కూడా ఒకటి కాదు, అంటే తినలేకోకుండా ఉండలేము అని ఏమి ఉండదు. మనిషికి వచ్చి కాస్ట్ 1000 రూపీస్. మాకు మొత్తము అంటే 1050 అనమాట. మాకు మొత్తం వచ్చేసి 1150 వరకు అయింది మా ముగ్గురికి కాస్ట్ వచ్చేసి. కానీ అన్లిమిటెడ్ ఫుడ్ మనం ఎంత బఫే అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన లేదు. ఇంకా ఫ్రై ఫ్రాన్స్ కూడా తెప్పించాను, అసలు అవి అయితే లేదంట. అవి అంటే అవైలబుల్గా లేదండి, మెమోలో చూసుకోండి. వేరే అయితే ఉన్నాయి కదనంటే మాకు అవి ఇష్టము మా పాపకనంటే మా కోసం స్పెషల్గా ఒక బౌల్లో ఫ్రై ఫ్రాన్స్ తీసుకొచ్చారు. అంటే ఫ్రాన్స్ ఉంటాయి, ఫ్రాన్స్ కబాబ్ అవన్నీ ఉన్నాయి. అన్ని కబాబ్ సిస్టంలో మొత్తం ఎట్టు మనకి చికెన్, ఫిష్ అంటే అపోలో ఫిష్, అన్ని ఎన్ని వెరైటీస్ కంటే అన్ని వెరైటీస్. ఒక్కటి క్రాబ్స్ అంటే ఒక పీత తప్ప మిగతా అన్ని ఐటమ్స్ పాకేవి ఇదేటి అన్నీ ఉన్నాయి, అన్నీ తినొచ్చు. 1000 రూపీస్ అనమాట కాస్ట్. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. వాళ్ళు కూడా, పిల్లలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా తిన్నారు. మీరు కూడా సమ్మర్ హాలిడేస్ లాస్ట్లో వచ్చేస్తున్నారు కదా, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే మీరు కూడా తినాలి అని అనుకుంటే నేను లొకేషన్ పెడతాను, వెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెడతలేదు ఫ్రెండ్స్. మనం రోజుకి వచ్చి ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. పిల్లల కంటే వాళ్ళ ఆశల కంటే తక్కువనా, వాళ్ళు తినేది కొంచెమేనేమో, కాకపోతే వెళ్ళామా చేసామా. మీరు అనుకోవచ్చు 3000 పెట్టి ఇంట్లో ఎన్నో చేసుకోవచ్చు. ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం, తింటాము. కాకపోతే మనం బయట హోటల్కి వెళ్ళి తిన్నది వేరు. చాలా అంటే 450లో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. ఒక 9 కర్రీస్లో కూడా అంతా నాన్ వెజ్. బఫే అంటే ఐస్ క్రీమ్స్ ఉంటాయి, జ్యూస్లు ఉంటాయి, ఇంకా హల్వా ఉంటుంది, స్వీట్స్ ఉంటాయి, కేకులు ఉంటాయి, ఇంకా కుల్ఫీ ఐస్ క్రీమ్లు అయితే పాన్ కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ అని నాకు చెప్పడానికి రాదు. దాంట్లో ఐస్ క్రీమ్స్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్. ఇంకా స్వీట్లు అయితే నాన్ వెజ్లో అయితే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ,
ఇంకా అదే నాన్ వెజ్లో అయితే ఇన్ని వెరైటీస్ అండి, అసలు చెప్పలేము. తిన్నంత ఫుడ్ అనమాట. ఎంత తిన్నా మన ప్లేట్స్ కూడా ఒకటే ప్లేట్లో తినాం, అసలు ప్లేట్లు ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క ప్లేట్ చేంజ్ చేసుకుంటూనే ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా వెజ్లో అయితే పన్నీర్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, పాలకూర పప్పు, ఇంకా టమాటా పప్పు, ఇంకా అసలు చెప్పలేము. వెజిటబుల్ బిర్యానీ, అవన్నీ చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను వేసుకునేది మాత్రం నాన్ వెజ్ అనమాట. అవి ఫస్ట్ నేను మటన్ బిర్యానీ వేసుకున్నాను. ఇది నెక్స్ట్ వచ్చేసేసి ఇది హలీము, మటన్ హలీము. కాకపోతే నేనైతే వేసుకోలేదు, ఎందుకంటే మొన్న రంజాన్ నెల అంతా నేను హలీం తిన్నా అనమాట, అందుకే హలీం ఎక్కువ వేసుకోలేదు. ఇంకా మిగతాది మటన్లో సంబంధించిన మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, ఇంకా చికెన్ బిర్యానీ అయితే కొంచెం అంత వేసుకున్నాను. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అదంతా కొంచెం యావరేజ్ అనిపించింది. ఇంకా మటన్లో అయితే ఇక నాకు మటన్ అంటే చాలా పిచ్చి కదా, ఇక మటన్లో అయితే సూపర్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అదిగో నేను తినేది అదే మటన్ బిర్యానీ, ఇంకా మటన్ కర్రీ అనమాట. బోన్స్ అయితే అంటే అక్కడ మనం తినలేం కదా, ఇంకా నాకు ఇంట్లో ఉంటేనేమో బోన్స్ అంటే చాలా ఇష్టంగా నవ్వులుతాను. ఇక నేను అవి మటన్ పీస్ కంటే బోన్స్ ఇష్టపడతాను ఫ్రెండ్స్. ఇంకా అలా తినేసేసి ఇప్పుడు వెజ్ ఐటమ్స్కి వెళ్ళాము. అసలు ఏమేమి ఉన్నాయో చూద్దామని అనేసి. వెజ్లో అయితే తెలిసిందే కదా, అవి కూడా సూపర్ అనమాట. నేనైతే ఏం వేసుకోలేదు, నూడిల్స్తో సహా ఉన్నాయి. ఏది అంటే వెజ్ తినే వాళ్ళకి కూడా ప్రతి ఐటమ్స్ పెట్టారు. ఇంకా నేను అవన్నీ చూసి ఇంకా వదిలేసేసి ఇంకా నేను వెజ్ సలాడ్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ వచ్చేసేసి ఇంకా వెజ్ సలాడ్ అవి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ మిక్స్డ్ చేసిన ఒక సలాడ్ అది వేసుకున్నాను, ఒక స్పూను. ఇది వచ్చేసి బ్రోక్లిన్, ఇంకేమో ఇక క్యాప్సికమ్, ఇంకా అలా మిక్స్డ్ చేసి అదొక సలాడ్ వేసుకున్నాను. ఇంకా అది మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. అవి మొలకలు వచ్చిన అవి ఉంటాయి కదా, శనగలు, ఇక అవన్నీ అయితే నేను వేసుకోలేదు. ఇక వచ్చేసేసి కొన్ని 2 పప్పాయి ముక్కలు, 2 కర్బూజా ముక్కలు అవి వేసుకొని, ఇంకా కేకులు పైన లేరంతా కేకులు అండి. అవి పిల్లలకి ఇష్టం, అంటే పెద్దలు కూడా తినొచ్చు. నేనైతే ఒక కేక్ కూడా నేను ముట్టుకోలేదు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇది వచ్చి రైస్ తోటి చేస్తారంట స్వీటు, మీరు కూడా ఎప్పుడో తినుంటారు. చాలా అంటే నేను ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా బఫేకి ఆ రైస్ తోటి చేసిన స్వీట్ తింటానండి. చాలా అంటే ఒక బౌల్ మొత్తం తినేసాను, అంత టేస్ట్ ఉంటుంది అది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా తినను అని అంటే ఒక్కసారి టేస్ట్ చేయండి, నచ్చపోతే పక్కకు పెట్టేసేయండి. మనం నచ్చపోతే కూడా పక్కకు పెట్టేయచ్చు, వాళ్ళు వేస్ట్ చేశారేంటి అని మనకి వచ్చి ఏం అడగరు. మనం ఎంత తిన్నంత తిని పక్కకి ఇలా పడేయచ్చు. కాకపోతే ఫుడ్ వేస్ట్ చేయకూడదు కాబట్టి నేను పిల్లలకు కూడా అదే చెప్తాను. అందుకని కొంచెం వేసుకొస్తానమాట. కానీ వాళ్ళకు కూడా ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకొచ్చేసి హల్వా, ఇంకా గులాబ్ జాము, ఇంకోటి సేమియా, ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇక అవన్నీ తినేసేసాక కాసేపు వాళ్ళకి తినమని టైం ఇచ్చి కాసేపు మా బుజ్జి క్యూట్ ప్రిన్సెస్తో ఆడుకున్నాను అనమాట. ప్రిన్సెస్, హలో ప్రిన్సెస్, తనతో కాసేపు అలా టేబుల్ మీద కూర్చోబెట్టి అలా ఆడిపించేసేసినాక దాని తర్వాత నెక్స్ట్ ఐస్ క్రీమ్స్కి వెళ్ళాం. లాస్ట్లో ఐస్ క్రీమ్కి వెళ్ళాం అనమాట. 2 రకాల ఐస్ క్రీమ్ వేయించుకున్నాము. మన ఇష్టము, ఎంత తిన్నంత. అదే మనం బయట అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, మనం బిర్యానీ అవన్నీ తిన్నాక సపరేట్గా. ఇది 1000 రూపీస్లో మనం ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్ తినొచ్చు. నేనైతే 2 రకాలు ఐస్ క్రీమ్ వేయించుకున్నాను. ఇంకా కుల్ఫీలు అయితే 3 రకాలు, ఒకటి పాన్ కుల్ఫీ, ఒకటి మ్యాంగో కుల్ఫీ, ఇంకోటి వచ్చేసి ఇంకేదో నాకు అంత గుర్తు రావట్లేదు. అవన్నమాట 3. వీళ్ళైతే అసలు అవి కూడా వద్దన్నారు, ఐస్ క్రీమే తిన్నారు. నేనైతే ఐస్ క్రీమ్ బాగా లాగిచ్చేసేసి అవి చల్లగా మంచి కుల్ఫీలు తింటుంటే ఫస్ట్ పాన్ది టేస్ట్ చూశాను. పాన్ కుల్ఫీ సూపర్, రియల్గా పాన్ తిన్నట్టే ఉంది. వాళ్ళని తినమంటే
వద్దు వద్దని అని అన్నారు. సర్లేనికి లాస్ట్లో లెమన్ జ్యూస్ తెప్పించాను. లాస్ట్లో మన ఫుడ్ అంతా తిన్నాక ఫైనల్లో అలా లెమన్ జ్యూస్ తాగితే మనం వేడి తిన్నాం కదా అన్ని మసాలా ఫుడ్లు, అలా చల్లగా దిగుతుంది అనమాట. మన డైజెషన్ కూడా అరుగుదల కూడా బాగా అయ్యిద్ది. మధ్యలో తినేటప్పుడు అలా మా ఫుడ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు పెట్టాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే లైక్ చేయండి. బాయ్.